హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసేళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట. ఎలా ఉంటుంది ఈ వ్లాగ్లో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా నేనైతే ఇల్లు అయితే నీట్గా తుడుచుకున్న తర్వాత వాటర్ క్యాన్లు ఇంకా పక్కన పెడదాం అనుకునేసరికి ఇట్లా ఆడుకోవడానికి ఒక తాతగారు అయితే వచ్చారనమాట. ఇంకా నేను మళ్ళీ డబ్బులు వేయకుండా మాట్లాడుతున్నాం ఏందని చెప్పేసి అనుకుంటారేమో. క్యాన్లు ఉన్నాయి కదా, కిందకి వెళ్ళడానికి ఛాన్స్ లేదని చెప్పేసి పైనుండి మాట్లాడుతున్నాను. ఇంకా ఆ తాతగారిని అడుగుతున్నాను, ఏంది తాతగారు ఇలా ఆడుకుంటున్నారు, కొడుకులు లేరా అంటే ఉన్నారమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా నేను నా పని అయితే నేను చేసుకుంటా ఉన్నాను. నా పని ఇంకా బ్రష్ చేసుకుంటూ వేసింది అంటారేమని చెప్పేసి ఇంకా నేను వీడియో అయితే కట్ చేశాను. అంటే మాట్లాడదలుచుకోలేదు ఎక్కువసేపు ఆ తాతగారితో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇట్లా బిర్యానీ కానీ ఏమన్నా ఇట్లా తెచ్చుకున్నప్పుడు బాక్సెస్ అయితే ఉంటాయి కదా. ఇది వచ్చి చిన్న బాక్స్, దేనికి తెచ్చుకున్నాను గుర్తులేదు, కానీ ఈ చిన్న బాక్స్ని అయితే రీయూజ్ చేస్తున్నాను అనమాట. ఎట్లా అంటే మనం సోప్ బాక్స్లకు యూజ్ చేస్తాం కదా, కొనుక్కుంటాం కదా, అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఉన్న బాక్స్ని ప్లాస్టిక్ని ఎందుకు పడేయాలని చెప్పేసి ఏదన్నా ఒకటి గట్టిది కాల్చి ఇంకా దానికి హోల్స్ అయితే పెట్టాను. మంచిగా ఉంది కదా. పాపకు యూజ్ చేసిన ఎవరు యూజ్ చేసినా పట్టుకోవడానికి ఏమన్నా అంటే బకెట్తో నీళ్ళు తీసుకొని కిందకి వెళ్ళినప్పుడు సబ్బలా పడిపోకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి ఎందుకు పడేయాలి అని చెప్పేసి దాన్ని అయితే యూజ్ చేశాను. తర్వాత నా బట్టలు, నా గిన్నెలు మొత్తం పని మొత్తం అయితే అయిపోయిందమ్మా. ఇంకా ఇది అనమాట నా మార్నింగ్ వ్లాగ్ అనేది. తర్వాత నేను కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను, అవి అయితే వచ్చాయన్నమాట. వస్తే తీసుకుంటున్నాను. మంచిగా ప్రోడక్ట్ ఉంది. ఆ రివ్యూ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మంచిగా అయితే ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, మా పాప నేను గిన్నెలు తోముతున్నాను అనమాట. తను కూడా తోముతా అని చెప్పేసి ఒక టీ గంట తీసుకొని చిన్న పీస్ తీసుకొని ఇంకా రుద్దుతూ ఉంది. హాయ్ చెప్పమ్మని అసలు చెప్పట్లే, మమ్మీని చెప్పమని చెప్పని చూపిస్తుంది. అక్కడ వాయిస్ ఎందుకు లేదు చెప్పడం, హాయ్ చెప్పని 10 సార్లు చెప్పినా ఇంక చెప్పట్లేదు. ఇంకా అందుకే మ్యూట్లో పెట్టాను అనమాట. ఇంకా నేను ఆడపిల్లలు అంతే కదా, అసలు చిన్నప్పటి నుంచే వాళ్ళు అన్ని పనులు నేర్చుకుంటే ఉంటారు. మా పాప చిన్నప్పుడు వాకర్లో ఉండేటప్పుడు కూడా నేను ఇంకా బట్టలు కుతుంటే తను నేర్చుకుంటా ఉంటుంది. ఆడపిల్లలు ఎంతైనా గ్రేట్ కదా, ఆడపిల్లలు పుట్టాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఇంకా అసలు అయితే మా పాప భలేగా పని చేస్తూ ఉంటుంది. తన వీడియోస్ అనేది ముందు వీడియోస్లో అయితే చూపిస్తూ ఉంటాను. తర్వాత వచ్చేసి ఇంకా నేను కర్రీ అయితే చేస్తున్నాను. ఇదేంటంటే వెజిటేబుల్స్తో అనమాట. మనకి ఏమీ లేనప్పుడు అంటాం కానీ ఏమీ లేనప్పుడు కాదండి, మనం కూరగాయలు ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అదొకటి అలా ఉంచుకుంటే మనకి కూరగాయలు తొందరగా అయిపోయినప్పుడు, ఏమీ లేనప్పుడు ఈ కూరని అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ త్వరగా అయిపోతుంది. అంటే పిల్లలు కొంతమంది తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా మొత్తం ఒకసారి అయితే కర్రీ చేస్తే కొంచెం తింటే పిల్లలు చాలా హెల్తీగా అయితే ఉంటారు. ఇంకా ఎక్కువ నాన్ వెజ్లు కాకుండా ఇలా వెజిటేబుల్స్ కూడా ఒక్కొక్కసారి అలవాటు చేస్తే పిల్లలు మంచిగా తింటారనమాట. నేను ఇలా చేస్తున్నాను. ఉన్న కూరగాయలతో ఎప్పుడు మనం చికెన్ మటన్లు కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఏంటంటే నేను వచ్చేసి క్యాప్సికము, ఆలు, చిక్కుళ్ళు, దోసకాయ, టమాటాతో అనమాట కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ముందుకైతే బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్, తర్వాత కరివేపాకు, పోపు దినుసులు అయితే వేసుకోవాలన్నమాట. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలుని ఫస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆలు మనం ఉడకబెట్టింది అయితే అయిపోతుంది, కానీ ఇది కొంచెం ఉడకడం లేట్ పడుతుంది కదా అని చెప్పేసి ఆలుని అయితే వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పోపులో. నేను మర్చిపోయినాను అబ్బా, అందుకని మళ్ళీ వేస్తున్నాను. నేనేంటంటే ప్రతి కూరలో నాకు పోపు వచ్చేసి నేను పోపులోనే పసుపు అయితే వేస్తూ ఉంటాను కదా. ఇంకా పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయే వరకు అయితే మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, చిక్కుళ్ళు, దోసకాయ, టమాటా, క్యాప్సికమ్, అవి కూడా వేసుకొని ఇంకా మొత్తాన్ని అయితే సాల్ట్ అయితే వేసుకుని మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes అయితే ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, దోసకాయ అయినా సరే మంచిగా కుక్ అవ్వనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతలోకి మనకి ఏదైనా పని ఉంటే ఆ పని కూడా చూసుకొని వచ్చేలోపు ఈ కర్రీ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో అయితే చేసుకోండి, ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, అందరూ ఉంటారు కదా, మంచిగా అయితే తినవచ్చు హెల్తీగా అనమాట. హెల్తీ ఫుడ్ని అయితే మన వెజిటేబుల్స్తో, అంటే ఎప్పుడు నాన్ వెజ్ కాదు, ఇలాంటివి కూడా పిల్లలకి చేసి పెడుతూ ఉంటే, అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఒక్కొక్కసారైనా ఇలాంటి కర్రీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం ఏంటంటే కూరగాయలు ఏమని అనుకుంటాం కదా, ఇలాంటి కూరగాయలతో ఒక్కసారైనా మనం ట్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ అయితే నాకు పని చేసుకునే లోపల మంచిగా మగ్గిపోయాయి అబ్బా. నేనేంటంటే ఉన్నది చెప్తాను, లేనిది కాదు. నా దగ్గర ఏది ఉంటా అంటే నేను
చెప్పాలి అనుకున్నది ఏంటంటే నేను చెప్తూ ఉన్నాను. ఇంకా కూర అయితే మంచిగా మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత కారం అయితే మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. స్పైసీ అయితే కొంచెం తక్కువగానే వేసుకొని నేను సరిపోనేస్తాను. ఎందుకంటే పాపకు పెడతాను కాబట్టి నా కర్రీస్లో అనేది చాలా కారం తక్కువగానే ఉంటుంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఇంకా మగ్గించుకొని కర్రీ అయితే ఆఫ్ చేసుకోవడం అంట ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లేదా మీరు ఆల్రెడీ ట్రై చేశారా కూడా ఈ కర్రీని అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని బటన్ నొక్కితే ఏ వీడియో పోస్ట్ చేసినా ఇంకా మీ వరకైతే రీచ్ అవుతుంది. ఇది ఏంటంటే ఇంకా పని చేసే వాళ్ళు ఎలా చెప్తారో అట్లా మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళ యూట్యూబ్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా అయితే చెప్పుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతాయి.